వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. ఈరోజు మనం మినిస్టర్ గారు నిర్మించే ఎక్స్పోకి వెళ్ళిపోతాం అనమాట. ఫస్ట్ ఇలాంటి ఒక బ్యాండ్ చేతికి కడుతున్నారనమాట. చూడండి బ్యాండ్ అంత మంచిగా కట్టారు. దీని మీద సైన్స్ ఎక్స్పో ఉంది, బిజినెస్ ఎక్స్పో ఉంది. దీనికి చంద్రబాబు ఇంకా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వస్తాడు. మధ్యలో నా ఫ్రెండ్ నన్ను కూడా చూపించారని చూపిస్తున్నాడు అనమాట. లోపలికి వస్తాం. లోపల చూడడానికి చాలా బాగా డెకరేషను, ఫ్లెక్సీలు అన్నీ కూడా బాగా పెట్టారు. అందరూ కూడా హడావిడిగా వెళ్తున్నారు అనమాట చూడడానికి. దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, తర్వాతే లోపలికి రాణిస్తారనమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోకి వెళ్తున్నాం, చాలా ఆనందంగా ఉంది. ఇదే ఎంట్రీ గేటు. లోపలికి వెళ్తున్నాం. లోపల చూస్తే అన్నీ కూడా వేరే వేరే కంపెనీలు ఉన్నాయి. ప్రతి కంపెనీ కూడా పేరు చూపిస్తూ ఉంటున్నాను అనమాట. చూడండి క్లారిటీగా చూపిస్తామంటే చాలామంది ఎక్స్పోకి వచ్చారు, వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదు కాబట్టి మీకు నేను చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ. ప్రతి కంపెనీ టూరిజం, ఫుడ్స్ అండ్ క్లాతింగ్ అన్నీ కూడా వచ్చాయన్నమాట. బేసిక్గా కొన్ని కంపెనీలు అయితే మనకి తెలిసే ఉంటాయి, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన కంపెనీలు అయితే ఇక్కడికి రాలేదు. కోల్గేట్, సంతూర్ లాంటి సబ్బులు కంపెనీలు రాలేదు. వాటి వస్తే మాట్లాడదాం అనుకున్నా. ఎస్బీఐ కూడా వచ్చిందనమాట, బ్యాంక్. ముందుకు వెళ్తూ చూస్తూ ఉంటే బ్యాంకులు అన్నీ కూడా ఎలా ఫామ్ అవుతున్నాయి, దాని బేసిక్స్ కూడా మనకి చెప్తారనమాట. అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ ఎక్స్పోలో అన్ని రంగాల్లో ఉన్న పారిశ్రామిక రంగాల్లో ఉన్న అన్ని ఒక వస్తువులు ఎలా తయారవుతున్నాయి, దానివల్ల ప్రయోజనం ఏంటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది. ఇక్కడ చూడండి అని సిరీస్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారన్నమాట. ఈ అమ్మకంలో కూడా చాలా వరకు ప్రాఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే అవి బయట కొనుక్కుంటే ఎక్కువగా అమ్ముతారు, అదే ఇక్కడ కొనుక్కుంటే చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే అన్నీ కూడా టెక్నాలజీకి సంబంధించినవి కూడా వచ్చాయన్నమాట. అన్నీ ఇంజనీరింగ్ ఫీల్డ్కి సంబంధించినవి అన్నీ కూడా అందరూ కూడా బేసిక్గా చదువుతున్నారు. దీన్ని ప్రారంభించింది, అలాగే అందరికీ చూపించాలనుకుంది ఎంఎస్ఎంఈ, మినిస్టర్ ఆఫ్ మోహన్ స్ప్రింగ్ ట్యాక్స్. ఇక్కడ చూడండి మోహన్ స్ప్రింగ్ ట్యాక్స్. ఇక్కడ చూసినట్టయితే సోర్స్ ఆఫ్ సేవింగ్స్, అంటే మనం సేవింగ్ చేసుకోవడానికి కూడా ఇలాంటి ఒక సంస్థ ఉందన్నమాట చెప్తున్నారు. ఇక్కడైతే టీవీల మీద అన్నీ కూడా ఎలాగా క్లారిటీగా అన్నీ చూపిస్తారనమాట. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ అంటేనే గొప్పగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే అన్నగారు చాలా గర్వంగా చెప్తారు. ఇక్కడ తెలుగుదేశంలో పుట్టాలంటే అది అదృష్టం చేసుకోవాలి. అందరూ కూడా బట్టలు వేసుకుంటారు కదా, కొనుక్క ఫ్రోజన్ ఫ్రూట్స్. ఇలాంటి బట్టలు సేతు ఫ్రూట్స్ అని ఉంది. సేతు ఫుడ్స్ అంటే ఆల్వేస్ నాన్ వెజ్ అండ్ సాంబార్ మసాలా అవి ఉంటాయి కదా బ్రదర్, అలాంటివి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట. టన్వీ ఫుడ్స్, శివబాబు నేషనల్ ఫుడ్స్ అని. ఇక్కడ శివబాబు నేషనల్ హనీ స్వీట్స్ అని ఉంది. ఇక్కడైతే శాంపుల్ తీసుకొచ్చాను, అడిగితే తీసుకోమన్నారు, అందుకే మనం ఒకటి తీసుకున్నాం. ఇది కూడా టేస్ట్ చేస్తే చాలా అందంగా ఉంది, తీగా క్రిస్పీగా ఉంది. ఇది కూడా చాలా బాగుంది అనమాట. మనం ఇంకో టీ తీసుకొని వెళ్ళిపోదాం. అందరూ కూడా నవ్వుతూ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బయటి వాటితో కంపేర్ చేస్తుంటే ఇక్కడ చాలా వరకు తక్కువగా నమ్ముతున్నారు అన్నమాట. నా వరకు నేను రావడం వరకు ఏదైనా కొంచెం నేర్చుకుందామని వచ్చాను. చాలా వరకు నేర్చుకున్నాను. ఇక్కడ ఎలా తయారు చేస్తారు, ఎలా వస్తువులు ఉత్పత్తి అవుతాయి అన్నీ కూడా చాలా బాగా
తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చి. ఇక్కడ చూస్తే ఐస్ క్రీమ్ కూడా ఉన్నాయి. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొనుక్కోలేదు. అలా ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇలా చూస్తూ ఉంటే స్టాల్ పక్కన స్టాల్ చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు జనాలు ఎక్కువ మంది ఉన్నారు. కనబడితే చాలా అడ్వాన్స్గా ఉన్నాయి. వాళ్ళకి సిమెంట్ మిషన్ అంట. ఇక్కడే రైలు పంప్ వేస్తుంది. జీస్ట్ కంట్రోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అన్నీ కూడా చాలా వరకు అందంగా డెకరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ చెప్పుల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. క్వాలిటీ బట్టి ఉంటాయని. ఏపీ ఫుడ్ అప్లికేషన్ లిమిటెడ్, బెస్ట్ ఇంజనీరింగ్, టెక్నాలజీ బట్టి ఇంజనీరింగ్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆర్గానిక్ సంబంధించిన స్టాల్స్ కూడా ఉన్నాయి. చూస్తూ ఉన్నాం ఏమేమి ఉంటాయి. దాన్ని బట్టి కంపెనీలు కూడా ఏమేమి కంపెనీలు ఇండియాలో ఉన్నాయి అవి కూడా చూద్దాం. ఎక్కువ అయితే ఫుడ్స్ సంబంధించినవి ఉన్నాయి. బాదం పప్పు, జీడిపప్పు, సోయా ఫుడ్స్ అంట. చాక్లెట్స్ ఇక్కడ 90 రూపాయలు ఒకటి. ఆర్గానిక్ చాక్లెట్స్, వెకేషన్. ఇక్కడ కూడా ఫుడ్స్ అన్నమాట. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. అవునా? అందుకే మామూలుగా బ్లాగ్ తీసుకుంటాను. సొసైటీ బిజినెస్ ఎక్స్పో. వాళ్ళని కూడా క్లారిటీగా ఏమేమి ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. కుమార్ ఇండస్ట్రీస్ ఎన్విరాన్మెంట్ సంబంధించి. ఇది కుమార్ ఇండస్ట్రీస్ అంటే ఐరన్. చాలా వరకు క్వాలిటీగా ఉంటాయి వీళ్ళకి. ఇంకా ఐప్యాడ్స్, ల్యాప్టాప్స్, సేఫ్టీ సర్వీసెస్ అంటే ఎక్కడైనా డైరెక్ట్ అయితే వీళ్ళు బాగా పనికొస్తాయి అన్నమాట. కృష్ణ ఇంజనీరింగ్, నోవాటల్ కూడా ఉంది ఇక్కడ. నోవాటల్ పెన్షన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, జీవో ఆర్గానిక్స్ ఇందాక మనం చూసాం అన్నమాట. ఇప్పుడు మనం 2030 తర్వాత వచ్చే అమరావతి ఎలా ఉంటుందో ఇక్కడ బొమ్మలుగా చూపించారు. చూడడానికి చాలా అందంగా ఉందన్నమాట. నా వరకు అమరావతి కూడా త్వరలోనే అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. మన సీఎం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దీనికోసం కృషి చేస్తారని నమ్ముతున్నాను. ఇది రేపటి అమరావతి అన్నమాట. ఇలా ఉంటుందని ప్లాన్ డిజైన్ చేసి అక్కడ పెట్టారు. సరే, మనం తర్వాత ఏమన్నా తెలుసుకుందాం. ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఇది అనుకున్న అక్కడికి వెళ్ళాను. సరే, ఇటు పక్కన తెలిసి ఇటు పక్క వెళ్తున్నాను. స్పెషల్ ఆఫర్. ఇక్కడ భగవద్గీత 300 రూపాయలంట. భగవద్గీత ఏ బుక్ అయినా 300 రూపాయలని అక్కడ రాస్తుంది. ఇక్కడ రమేష్ హాస్పిటల్. ఆల్ ఓవర్ ఇండియా 2800 బ్రాంచెస్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోర్ట్స్. ఇక్కడ ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క విశిష్టత అయితే ఉందన్నమాట.
బేసిక్గా ఆర్గానిక్స్ సంబంధించినవి, ఇంకా రేపటి ఇండియా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎక్స్పోజ్ చేశారు. ఇక్కడ మసాజెస్ అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ బయటికి వెళ్ళి ఇంకా వెహికల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ హోండా వాళ్ళు కొత్తవి అయితే 2 కార్లు పెట్టారు. ఒకటి తెల్లది, ఇంకోటి బ్లూ కలర్ కారు. 5 లక్షల పైగా ఉంటుందన్నమాట. ఇది రెడ్గా అయితే 15 లక్షలు 20 లక్షలు అని చెప్పారు. దాని పక్కనది 16 కానీ 15 లక్షలు ఉంటుందని చెప్పారు. బా చూడండి సరే, కార్లు అయిపోయింది కదా, మనం జీప్ని ఇంకా బైక్ని జీప్ చాలా వరకు చాలామంది జీపుని బాగా ఇష్టపడతారు. ఏరియా మొబైలిటీ మంచి చాలా వరకు కూడా అందరూ కూడా స్కూటీస్ కొంటున్నారు. రామ్ కార్స్ That is not happening in and sir, I'll give you one example. Some of the states which were not there in the palm oil, for example, northeastern states, and they are the signatories of National Mission of Edible Oil. Last year, their area expansion was to first with the advantage in oil, just because of some regulatory అయితే కరెంట్ ఇలాంటివి బెటర్. ఇది సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేశానమాట. మనం బయటకు వచ్చాం ఇంకేమున్నాయని. ఇలా చూస్తే పక్కన ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. బాగా చూసి అలా బయటకు వెళ్ళాం. మన ఎక్స్పో అయిపోయిందనమాట. అనుకున్నాను పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళని చూద్దామని, కానీ ఈరోజు రాలేదనమాట. రేపు కూడా ఉంటుంది ఈ వీడియో.